హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. సో మొబైల్ ప్రాబ్లం వచ్చింది. తర్వాత గాజు కాఫీ చేశాను, క్రీమ్ కాఫీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో 1 గాజు గ్లాస్ బాటిల్ తీసుకుని 3 స్పూన్స్ షుగర్ వేసాను. అంటే గాజు బాటిల్ తీసుకుంటేనే బాగా వస్తుంది. సో చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 3 స్పూన్స్ షుగర్ అండ్ 1 స్పూన్ కాఫీ పౌడర్ అండ్ లిటిల్ వాటర్, లైక్ 1 స్పూన్ వాటర్. వన్ స్పూన్ వాటర్ వేసి 1.5 స్పూన్ వాటర్ అండ్ 4 ఐస్ క్యూబ్స్ వేసాను. 3 అయినా వేసుకోవచ్చు, 4 అయినా వేసుకోవచ్చు. ఇది స్మాల్ బాటిల్. ఇది మీరు కావాలంటే బిగ్ బాటిల్ తీసుకుని కూడా చేసుకోవచ్చు. నా దగ్గర చిన్న బాటిల్ ఉంది, అది చేశాను నేను. చాలా షేక్ చేయాలి, గట్టిగా పట్టుకుని బాగా టైట్గా పెట్టేసి. సో మనం ఒక్క 10 నిమిషాలైనా చేయాలి. చేసిన తర్వాత క్రీమీ లాగా వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ కాఫీ. సో చాలామంది చేస్తున్నారు కూడా. ఒక్క 10 నిమిషాలైనా మనం షేక్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు మనం ఓపెన్ చేసి చూడండి. చూస్తే సో మళ్ళీ వీడియో ఎందుకో ఇలా వచ్చేసిందో అర్థం అవ్వలేదు. పది నిమిషాలు చేశాను నేను క్రీమ్గా రావడానికి. సో 10 నిమిషాల్లో ఇలా అయ్యింది. చూసారా, క్రీమీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కాఫీ. సో నేను గ్లాసులో వేయకుండా బౌల్లో వేసాను. చూసారా, క్రీమీలాగా వచ్చింది. తర్వాత నేను కొంచెం మిల్క్, 2-3 స్పూన్లు మిల్క్ వేసాను. అంటే ఎక్కువ వేసుకోవచ్చు, మన కప్పులో వేసుకుని మనం కాఫీ తాగాలనుకునేటప్పుడు ఎక్కువ వేసుకోవచ్చు. బట్ నేను వీడియో చేయాలనే ఉద్దేశంతో నేను చేశాను. తర్వాత మళ్ళీ క్రీమీ వేసాను, ఇంకా మిగిలి ఉంది నాకు క్రీమీ. తర్వాత కొంచెం చాక్లెట్ సిరప్ వేసుకుంటే బాగుంటుంది డెకరేషన్కి. బట్ నేనైతే కోకో పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెం వాటర్ వేసి ఏదో చేద్దాం అనుకున్నాను, బట్ రాలేదు. సో ఇంకా రాలేదనేసి కొంచెం అలాగా ఫోర్క్తో తిప్పేశాను. సరదాగా కొంచెం డిజైన్ కింద వేద్దాం అనుకున్నాను, బట్ నాకు రాలేదు. సో ఎంత టేస్టీగా ఉందని, చాలా టేస్టీగా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్. అప్పుడు ఇంకేదేమీ రావట్లేదు అనేసి అప్పుడు నేను ఇలా తిప్పనేది. చాలా అంటే చాలా బాగుంది. సో మిల్క్ కూడా కొంచెం వేడి చేసుకుని వేస్తే బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.